రాజకీయాల్లో మాట పట్టింపులకు చోటు లేదు. ఒకవేళ ఎవరైనా మాటకే కట్టుబడి ఉన్నారనుకుంటే వారికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు. మరి భవిష్యత్తు గురించి బెంగపడకుండా ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటే అలాంటి నాయకుల్ని ఏ ఖాతాలో జమ కట్టాలి? కొంపదీసి బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆ ఖాతాలో చేరిపోవడం లేదు కదా. ఎందుకంటే లగడపాటి ఏం చేసినా అసలు ఏం చేయకపోయినా వార్తే మరి. రాష్ట్ర విభజన జరిగిపోయాక లగడపాటి రాజగోపాల్ చాలా సైలెన్స్ గా ఉంటున్నారు. ఆయన నోరు విప్పినా నిశ్శబ్దంగా ఉన్న సంచలనమే. అలాంటిది 3 ఏళ్లుగా ఆయన పెద్దగా వార్తల్లోకి ఎక్కింది లేదు. పూర్తిగా సొంత బిజినెస్ చక్కబెట్టుకోవడానికే పరిమితమైపోయారు. చంద్రబాబుతో కానీ జగన్తో కానీ రాజకీయ అంశాలు చర్చించిన దాఖలా లేదు. మొన్న మధ్య చంద్రబాబుని కలిసినా సొంత వ్యవహారాల మీదే కలిసినట్టు వార్తలొచ్చాయి. రాజకీయ నాయకుల భవితవ్యం తేల్చే సర్వేలు చేయించడంలో లగడపాటికి మంచి పేరుంది. అయితే బాబుని కలిసిన సందర్భంలోనూ తాను చేయించిన ఇన్సైడ్ సర్వే చర్చకు వచ్చినట్టు బయటకు పొక్కింది. ఈ సర్వేలో టీడీపీ అధినేతకి మళ్లీ ఏపీ ప్రజలు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని లగడపాటి చెప్పినట్టు సమాచారం. ఆ సర్వే నిజమేనా, లేక టీడీపీ తరపున పోటీ చేయడానికి విజయవాడలో ముందే కర్చీఫ్ వేసుకునే ప్రయత్నమా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఆ నేపథ్యాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే ఇక తాజాగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బాబుకు అధికారం కట్టబెట్టిన కాపు నేతలు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్నారు. ఇదే అదనగా జగన్ కూడా కాపుల్ని దువ్వే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. పాదయాత్రల కోసం జగన్తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు రిహార్సల్స్ వేసుకునే పనిలో ఉంటే ఫక్తు రాజకీయవాది అయిన లగడపాటి ఏ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు సామాన్య జనంలో ముసురుకుంటున్నాయి. రాష్ట్ర విభజన ఖరారయ్యాక తానిక రాజకీయాల్లో ఉండబోనని లగడపాటి శపథం చేశారు. ఆయన శపథాన్ని అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. లగడపాటి కోరితే ఏ పార్టీ అయినా ఆయనకు టికెట్ ఇస్తుందని, సమైక్య ఉద్యమ సారథిగా అందరికన్నా మార్కులు కొట్టేసింది ఆయనే కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఏపీ జనం బ్రహ్మరథం పడతారని ప్రాంతాలకు అతీతంగా నిపుణులంతా అంచనా వేశారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ లగడపాటి ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయలేదు. తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కనీసం ప్రత్యేక హోదా అంశంతోనైనా ఆయన మళ్లీ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారా, లేక మునుపటిలా రాజకీయ సన్యాసిలాగానే మిగిలిపోతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లగడపాటి రాజకీయాల్లో కొనసాగడం కంటే రాజకీయాలు బాగా తెలిసిన వ్యాపారవేత్తలా మిగిలి ఉండటానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రాథమిక సమాచారం. మారుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది సొంత ప్రయోజనాలకు శాశ్వతమైన హామీగా ఉండదన్న అభిప్రాయం వల్లే లగడపాటి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు వచ్చినా లేక జగన్ పగ్గాలు చేపట్టినా ఎవరితోనైనా సాన్నిహిత్యంగా ఉండటమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. సమైక్యవాదిగా ఉండటం వల్ల ల్యాంకో విషయంలో తెలంగాణ నుంచి ఎదురైన ఆటంకాలను కూడా అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తాజా పరిస్థితుల్లో లగడపాటి అధికారం కోసం ఆరాటపడతారా, లేక ఆదాయ మార్గాలకు దెబ్బ తగలకుండా మధ్య మార్గం అవలంబిస్తారా అన్న అంశమే ముఖ్యంగా ఏపీ ఓటర్లకు ఆసక్తికరంగా మారింది. మరి లగడపాటి ఎటు మొగ్గు చూపుతారు, ఎవరిని ఆశ్చర్యపరుస్తారు, కాలమే జవాబు చెప్పాలి.